షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. Topic for today is another helper. Another helper. The text is from Gospel according to St. John, chapter 14, verse 16. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. ఉత్తరవాది అన్నమాట చూస్తున్నాం. అనదర్ హెల్పర్, పారాక్లిటస్, యేసు ప్రభు అనదర్ హెల్పర్, పారాక్లిటం, another of the same kind, signifying the Holy Spirit is engaged in the nature of Jesus Christ. యేసు ప్రభు కంటే తక్కువవాడు కాదు, దేవుని కంటే తక్కువ కాదు. ఈక్వల్ ఇన్ ఎసెన్స్, క్యారెక్టర్, ద హోలీ స్పిరిట్. A divine helper, an advocate, a counselor and a comforter. సహాయకుడిగా, ఒక న్యాయవాదిగా, ఉపదేశకునిగా, ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. అబాయిడ్ విత్ యు ఫర్ ఎవర్, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. అన్లైక్ ది ఓల్డ్ టెస్టిమెంట్, the spirit might come upon individuals temporarily. పాత కాలంలో తాత్కాలికంగా పరిశుద్ధాత్మ వారి మీద దిగివచ్చి వారి చేత కార్యం జరిగించేవాడు. కానీ నూతన నిబంధనలో తండ్రి చేసే వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం కూడా అబాయిడ్ విత్ us forever and ever, అని మీలో ఉండును, మీతో కూడా ఉండును అనే విషయాన్ని దేవుని వాక్యం తెలిపిస్తుంది. Now also provides a permanent indwelling. నిరంతరం కూడా ఆయన మనతో ఉంటాడన్న విషయాన్ని వాక్య భాగం ప్రబోధిస్తుంది. A promise to comfort, a promise to comfort believer who were distressed about Jesus living. యేసుపై వీళ్ళ కాలం ఆసనమైంది కాబట్టి వారు అధైర్యపడ్డారు. కాబట్టి మీ హృదయమును కలవరపడనీయకూడదు అన్నాడు. Not your heart to be troubled. కాబట్టి వారికి పరిశుద్ధాత్మను వాగ్దానాన్ని దేవుడు అందిస్తున్నాడు. వన్ అలాంగ్ సైడ్ టు హెల్ప్, మన జీవితంలో సహాయకుడిగానే ఉంటాడు. అన్ అడ్వకేట్, డిఫెండర్ ఆఫ్ లీగల్ థింగ్స్. న్యాయపరమైన విషయాల్లో ఆయన అన్నీ కూడా చూసుకునే దేవుడే ఉన్నాడు. ఎ కౌన్సిలర్, మనకు ఉపదేశం చేసేవాడు. అండ్ ఇంటర్సెసర్, మన గురించి ధన్యత విజ్ఞాపన చేసేవాడు. ఏ కంఫర్టర్, సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఎంకరేజ్మెంట్, మన బలాన్ని ఉత్సాహాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. స్పిరిట్ ఆఫ్ ట్రూత్, గైడ్ us in all truth. ఎంపవర్మెంట్ ఫర్ సర్వీస్, ఆయన పరిచయ చేయటకు తన శక్తినిచ్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి శిష్యులు అధైర్యపడక్కర్లేదు. A promise of the Holy Spirit will abide with us forever, strengthens us to cope up with every situation. And He guides us in all truth. He counsels us. ఆయన హితోపదేశం చేసేవాడు. ఆయన దుఃఖ సమయాల్లో ఆదరించే దేవుడు ఆయన. A great comforter, a great counselor, a great advocate, and give a source of strength. శక్తికైనా మూలమై ఉన్నాడు కాబట్టి ఆ ప్రభు ఆధారపడి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. అదనకర్తగా, సహకారిగా, హితోపదేశకునిగా,
ఒక న్యాయవాదిగా మా జీవితాన్ని ఎంత ఉన్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ మీద ఆధారపడి మీ చేత నడిపించే కృపను దయచేవలసిగా జ్ఞాపం చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.